అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ఇప్పుడు మీ సేవలోనే కాకుండా మండల కేంద్రాలలో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మనకు అక్కడ హార్డ్ కాపీ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇట్లా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ అప్లికేషన్ ఫామ్ మండల ఆఫీస్ నుంచి తీసుకొని అక్కడే ఫిల్ చేసి మీరు పెన్తో ఫిల్ చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేటు, మీకు ఉంటే సదరం సర్టిఫికేట్ ఉంటే సదరం సర్టిఫికేటు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అక్కడే మీరు సబ్మిట్ చేసి రిసిప్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. మీ సేవలకు వెళ్తే సర్వర్ బిజీ వస్తుందని చెప్పి నిన్నటి నుంచి గవర్నమెంట్ ఈ కొత్తగా దరఖాస్తు ఫారంలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టింది. ఇది మొదటిది. రెండో విషయం ఏంటంటే మనకి ఏప్రిల్ 5వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉండే, బట్ ఇప్పుడు మనకి ప్రభుత్వం ఏప్రిల్ 14వ డేట్ వరకు డేట్ ఎక్స్టెండ్ చేసింది. ఏప్రిల్ 14 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తలేదని టెన్షన్ తీసుకోవద్దు. ఇన్కమ్ సర్టిఫికేట్ రాకపోతే రేషన్ కార్డు ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తలేదు అనుకుంటే మనకి ఏప్రిల్ 14 వరకు టైం ఉంది కాబట్టి ఏప్రిల్ 14 లోపు తీసుకొని మీ సేవలు అయితే మీ సేవ లేదా మండల ఆఫీస్కి వెళ్ళి ప్రజాపాలన కేంద్రాలు ఉన్నాయి, అక్కడ మీకు హార్డ్ కాపీ అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి అక్కడే సబ్మిట్ చేసి రిసిప్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. సో నేను ఇప్పుడు ఇక్కడ హార్డ్ కాపీ అప్లికేషన్ ఫామ్ని చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది మోడల్ ఇట్లనే ఉంటుంది. హార్డ్ కాపీ అప్లికేషన్ ఫామ్ మీరు ఒక ఫోటో తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కార్పొరేషన్ పేరు, మీరు ఎస్సీ అయితే ఎస్సీ కార్పొరేషన్, బీసీ అయితే బీసీ కార్పొరేషన్, మైనారిటీ అయితే మైనారిటీ కార్పొరేషన్ ఇక్కడ ఫిల్అప్ చేయాలి. తర్వాత మీ డిస్టిక్ నేమ్, మనకైతే కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి అని వస్తుంది. మండలం మున్సిపాలిటీ మీరు మున్సిపాలిటీ చెందిన వాళ్ళ, ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ అయితే బాన్సువాడ మున్సిపాలిటీ, కామారెడ్డి మున్సిపాలిటీ అని రాస్తారు. గ్రామం అయితే మండలం పేరు రాస్తారు. ఇక్కడ మీ గ్రామం వార్డు పేరు, మీరు ఒకవేళ మున్సిపాలిటీ అయితే వార్డు నెంబర్ రాస్తారు, గ్రామం అయితే గ్రామం పేరు. ఇక్కడ మీ కంప్లీట్ అడ్రస్, 2 మొబైల్ నెంబర్స్ ఇస్తారు, మీది ఒక నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ మీ దరఖాస్తుదారుని పేరు, ఆధార్ కార్డులో ఏ పేరు అవుతుందో అదే పేరు రాయాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు యాజ్ పర్ ఆధార్ కార్డ్ పైన ఉన్న పేరు మాత్రమే రాయాలి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి. తండ్రి లేదా భర్త పేరు, లింగం పురుషుడు, స్త్రీ, ట్రాన్స్జెండర్ ఏదైతే ఇది, పుట్టిన తేదీ రాసి మళ్ళీ స్లాష్ ఇచ్చి అక్కడ వయసు కూడా రాయాలి. పుట్టిన తేదీ, వయసు. విద్యార్హతలు మీరు చదువుకున్న స్టడీస్, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, 10th అయితే 10th ఏదైతే అది. నెక్స్ట్ రేషన్, ఆహార భద్రత కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు నంబర్ రాయాలి. లేదా అది లేకపోతే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా రాయొచ్చు. మీ సేవలో తీసుకుని ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ 1,50,000 లోపు ఉండేటట్టు చూసుకోండి. 1,50,000 లోపు ఉంటే బెటర్. లేదంటే మీరు ఆహార భద్రత కార్డు లేదా రేషన్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సంవత్సరపు ఆదాయం, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం మీకు సంవత్సరం ఆదాయం ఎంత ఉన్నది అది. నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రం నంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబరు. నెక్స్ట్ మీ క్యాస్ట్ ఏంది, సబ్ క్యాస్ట్ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అనుకోండి, సబ్ క్యాస్ట్ ముదిరాజు అట్లా రాసేయండి. నెక్స్ట్ వృత్తి, మీరు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ మీరు వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయము, బిజినెస్ చేస్తుంటే బిజినెస్, ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ప్రైవేట్ ఎంప్లాయీ. నెక్స్ట్ వల్నరబుల్ గ్రూప్స్, ఇది సపరేట్ కేటగిరీ. దివ్యాంగుల ధృవీకరణ పత్రం, మీకు సదరం సర్టిఫికేట్ ఉంటే దానిపైన సదరం సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సెక్టార్స్ ఉన్నాయి, మీకు అక్కడ మండల ఆఫీస్కి వెళ్తే మీకు 150 స్కీమ్స్ ఉన్నాయి. 150 స్కీమ్స్లో యూనిట్స్లో మీరు సెక్టార్స్, వ్యవసాయానికి పెట్టుకుంటున్నారా, ఇండస్ట్రీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, సేవా కార్యక్రమాల, వ్యాపారమా, ఏది పెట్టుకోవాలనుకుంటే అది. నెక్స్ట్ పథకం పేరు, ఆ పథకం పేరు 150 స్కీమ్స్ ఉన్నాయని చెప్తున్నాను, అది కూడా నేను లిస్టు నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఆ లిస్ట్ ప్రకారం మీరు దేనికి సెలెక్ట్ చేసుకుంటున్నారు, పౌల్ట్రీ ఫామ్ కానీ, డైరీ కానీ, అంటే గేదెలను తెచ్చుకోవడము, పౌల్ట్రీ కోళ్ళ పెంపకం కానీ, లేదంటే వెహికల్ కొనుక్కోవడము, ఆటో కొనుక్కోవడం, ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అనేవి 150 స్కీమ్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. దీనికి ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్, లైక్స్ని బట్టి నేను ఆ వీడియో చేస్తాను. నెక్స్ట్ యూనిట్ విలువ, మీరు పెట్టుకోవాలనుకుంటున్న ఆ యూనిట్కి మీరు ఎన్ని లక్షల లోపు దాని యూనిట్ విలువ ఉన్నది. 50,000 లోపు అంటే ఫుల్ సబ్సిడీ వస్తుంది, మీరు బ్యాంక్ లోన్ అవసరం లేదు. 50,100 రూపాయల నుంచి 1,00,000 వరకు మీకు 90% సబ్సిడీ వస్తుంది. 10,000 బ్యాంక్ లోన్ వస్తుంది.
అట్లా 1,00,000 నుంచి 2,00,000 వరకు ఒక కేటగిరీ, 2,00,000 నుంచి 3,00,000 ఒక కేటగిరీ, 3,00,000 నుంచి ఒక 4,00,000 వరకు ఒక కేటగిరీ. సో మీరు ఎంచుకున్న స్కీమ్ని బట్టి యూనిట్ విలువ ఉంటుంది, అది ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీరు ఆ స్కీమ్ని బట్టి మీరు బ్యాంక్ నుంచి లోన్ కావాలనుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీ పైన ల్యాండ్ ఏదైనా ఉంటే పాస్బుక్ నంబరు, ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని గుంటలు ఇక్కడ ఫిల్అప్ చేయాలి. తర్వాత బ్యాంకు వివరాలు, మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఈ బ్యాంకు వివరాలు అనేది మీ మండల్లో మీకు ప్రతి విలేజ్కి ఒక బ్యాంక్ అసైన్ బ్యాంక్ ఉంటుంది. సో ఆ బ్యాంకు పేరే రాయాలి. అంతేగాని మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామారెడ్డిలో ఉన్నారు, మీకు హైదరాబాద్ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ నెంబర్ రాస్తానికి కుదరదు. మీరు ఏ మండల్కి చెందిన వ్యక్తి అయితే ఆ మండల్లో కానీ ఆ విలేజ్లో కానీ ఒక బ్యాంక్ ఉంటుంది, కన్సర్న్ బ్యాంక్ ఉంటుంది మీకు విలేజ్కి. ఆ బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, ఆ బ్యాంకుకి ఐఎఫ్ఎస్సి కోడ్ చూసుకోండి. కొన్ని ఐఎఫ్ఎస్సి కోడ్లు రీసెంట్గా చేంజ్ అయినాయి. అవసరమైతే బ్యాంక్కి వెళ్ళి కరెక్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ తీసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ రాసి మీ పాన్ నెంబర్ రాయండి. మీ పాన్ నెంబర్ రాసిన తర్వాత కంప్లీట్గా ఇది చదువుకొని ఇక్కడ సైన్ చేయండి. ఇక్కడ మీ సంతకం, దరఖాస్తుదారుని సంతకం రాసేసి నెక్స్ట్ సబ్మిట్ చేయడమే. సబ్మిట్ చేసేటప్పుడు ఏమేమి కావాలని ఇక్కడ క్లియర్గా ఇచ్చి చూడండి. ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డు, ఆదాయం పత్రము లేదా రేషన్ కార్డు. దీని తర్వాత మీరు ఒక వికలాంగులు అయితే వికలాంగుల ధృవీకరణ పత్రం, సదరం సర్టిఫికేటు. నెక్స్ట్ విద్యార్హతలు జిరాక్స్లో పెట్టండి. మీరు ఎక్కడో చదువుకుంటే అన్ని సర్టిఫికేట్లు జిరాక్స్ పెట్టేసేయండి. మీరు ఇప్పటివరకు ఏదైనా ట్రైనింగ్ పొందినట్టుంటే, అంటే మీరు డ్రైవింగ్ నేర్చుకుంటారు లేదా టైలరింగ్ నేర్చుకుని ఉంటారు, సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది. అట్లా కుట్టు మిషన్లు అల్లికలు నేర్చుకుని ఉంటారు, దానికి సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది. లేదా మెకానిక్ నేర్చుకుని ఉంటారు, మోటార్ వైండింగ్ నేర్చుకుంటారు, లేదా ఐటీఐ నేర్చుకుంటారు, ఎలక్ట్రీషియన్ కానీ డీజిల్ మెకానిక్ కానీ వాటి సర్టిఫికేట్లు ఉంటాయి, అవిట్లో జిరాక్స్ పెట్టండి. నెక్స్ట్ మీరు ఒకవేళ రవాణా రంగాన్ని ఎంచుకున్నట్టయితే, అంటే మీరు ఒక ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవాలనుకుంటున్నారు, అట్లాంటి స్కీమ్స్కి డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ పెట్టండి. ఇవన్నీ జత చేసి ఒక ఫోటో అతికిచ్చి మీ సంతకం చేసి మండల ఆఫీస్లోని ప్రజాపాలన కేంద్రాలు ఉన్నాయి అక్కడ ఇచ్చేసి మీరు రిసిప్ట్ తీసుకోండి ఇచ్చినట్టుగా. రైట్, ఇది తీసుకుంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏప్రిల్ 14 వరకు టైం ఉన్నది, టెన్షన్ తీసుకోవద్దు. ఏప్రిల్ 14 వరకు టైం ఎక్స్టెండ్ అయింది. సో ఈ మధ్యలో 3 days హాలిడేస్ వచ్చినాయి, మీ సేవా సర్వర్ బిజీ వస్తున్నది, ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇష్యూయింగ్ లేట్ ఉన్నది. ఇవన్నీ రీజన్స్ వల్ల గవర్నమెంట్ నిన్న నుంచి ఏప్రిల్ 14 వరకు ఎక్స్టెండ్ చేసింది. సో ఏప్రిల్ 14 వరకు టైం ఉన్నది. ఏప్రిల్ 14 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 14 రోజు కూడా మీ సేవల సర్వర్ బిజీ వస్తుంది అనుకుంటే డైరెక్ట్ మండల ఆఫీస్కి వెళ్ళండి. మండల ఆఫీస్లో ప్రజాపాలన కేంద్రాలు అని ఉంటుంది, ఆ కేంద్రాల్లో మీకు ఈ సర్టిఫికేట్ ఇస్తారు, అది తీసుకొని ఫిల్అప్ చేసి అక్కడ ఇచ్చేసి రండి. ఇంకేమైనా